वो मिशन ने हेटर पूजा कराया वो मिशन ये क्यों ना करे हाँ उनको बोल दो ना बराबर अर्जुन बाइक जोड़ो సింగిల్ సిస్టమ్ డైరెక్ట్ ఫ్లాట్ అయిపోతుంది అందరికీ ఈరోజు డాక్టర్ విజయస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమ్మెల్యే గారిచే డాక్టర్ మురళీ నాయక్ గారిచే ప్రారంభం చేయబడింది ఈరోజు. సో కొత్తగా మనం అత్యాధునిక సౌకర్యాలతోటి ఫస్ట్ టైం మహబాద్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐసీయూ సెటప్ అనేది ఉండాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మాకు మెయిన్గా ఇప్పుడు డాక్టర్ రాము గారు వచ్చేసి అనెస్థీషియా క్రిటికల్ కేర్ ఉస్మానియాలో సార్ ఎండి అయిపోయింది తనది అక్కడ. సో మేము ఏంటంటే మెయిన్ మా ఏం వచ్చి మేము నేటివ్ ఆఫ్ మహబాద్. ఇక్కడ పీపుల్కి మేము చూసింది ఏంటంటే అందరూ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చిన్న కేసుల వరకు ఇక్కడ చేస్తున్నారు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఐసీయూ క్రిటికల్ కేర్ ఏమైనా అయితే పేషెంట్ ఇక్కడ నుంచి షిఫ్టింగ్లోనే అంటే ఇంపార్టెంట్ టైం అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఆ గోల్డెన్ పీరియడ్ అనేది వేస్ట్ అవ్వడం వల్ల చాలా లైఫ్స్ పోతున్నాయి. సో ఐసీయూ క్రిటికల్ కేర్ మనం ఇక్కడే మేనేజ్ చేస్తే చాలా లైఫ్స్ సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఐసీయూ సెటప్ అనేది మెయిన్గా ఇక్కడ స్టార్ట్ చేద్దాం. క్రిటికల్ కేర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ మన దగ్గర ఇక్కడ లేదు మహబాద్లో. సో మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి టైం ఉండదు, 5 minutes కన్నా ఎక్కువ టైం ఉండదు. మనకు క్రిటికల్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ టైంలో కూడా పేషెంట్ని షిఫ్ట్ చేయడం అనేది మనకి ఇప్పుడు వెళ్తే ఖమ్మం లేకపోతే వరంగల్, హైదరాబాద్ ఇవి హైయర్ సెంటర్స్ వెళ్ళడం అంటే సో ఇక్కడ మనం మేనేజ్ చేయాలి కేసెస్. తర్వాత స్టెబిలైజేషన్ ఫర్దర్గా ఏమైనా ఇంటర్వెన్షన్ అవసరం పడితే పేషెంట్కి షిఫ్ట్ చేసుకునేంత టైం మనం ఇక్కడ స్టెబిలైజ్ చేయాలి పేషెంట్కి అనే దాంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. రూఫ్ కూడా యాంటీసెప్టిక్ రూఫింగ్, యాక్రైల్ ఫ్లోరింగ్ ఇవన్నీ చేయించడం జరిగింది సపరేట్గా ఫర్ ట్రామా రిలేటెడ్ గురించి, ఆర్థో గురించి. సో మనకి అన్ని హై రిస్క్ అన్ని కేసెస్ అన్నీ డీల్ చేయబడతాయి ఇక్కడ. ఎటువంటి హై రిస్క్ కేసు అయినా డీల్ చేస్తాము. మనకి ఐసీయూ ఉంది, వెంటిలేటర్ సౌకర్యం ఉంది. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ అన్నీ చూస్తాము. సో 24/7 అవైలబుల్ ఉండడానికి మేము రెసిడెంట్స్ కూడా మాకు 24/7 అవైలబుల్ ఉంటారు. నేను జనరల్ మెడిసిన్, సార్ క్రిటికల్ కేర్. సో 24/7 అవైలబుల్ ఉంటాం హాస్పిటల్లో. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే చాలామంది మనకి ఇక్కడ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే అవైలబుల్ ఉంటారు. అందరూ పని చేసుకొని బ్రతికే వాళ్ళే కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ అక్కడ ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేదు కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు. కార్పొరేట్ సెటప్ తోటి మనకు కార్పొరేట్ వైద్యము నార్మల్ కామన్ పర్సన్కి ఇక్కడ అందుబాటులో రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది మనకు. సో అక్కడ అఫోర్డ్ చేయలేని విధంగా అక్కడ అఫోర్డ్ చేయలేరు కాబట్టి అదే వైద్యము అదే స్టాండర్డ్స్లో ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాము పేషెంట్కి. అలాగే ప్రతి బెడ్కి ఒక మానిటర్ ఉంటుంది. అలా ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ మానిటరింగ్ ఉండాలి. అది యాజ్ ఏ అనెస్థెటిస్ట్ నాకు తెలుసు. ఒక పేషెంట్ ఒక నిమిషంలోనే అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతారు. ఆ టైం మనం వేస్ట్ చేయకూడదు. సో అందుకని కంటిన్యూస్ మానిటరింగ్ కోసం, స్టాండర్డ్ ఆఫ్ మానిటరింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం ప్రతి బెడ్కి ఒక మానిటర్ పెట్టడం జరిగింది. సో నర్సింగ్ కేర్ కూడా అలాగే ఇద్దామని నేను కోరుకుంటున్నాను. 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్స్ టీమ్, సిస్టర్స్ మానిటరింగ్ అనేది ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్